తెలుగు మోరల్ స్టోరీ. అనగనగా ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి జీవించేవి. అయితే చాలా సమయాలలో అడవిలోని ఒక భయంకరమైన సింహము జంతువులను తరచుగా దాడి చేసి తినేది. జంతువులు చాలా భయంతో జీవించేవి. ఎప్పుడు సింహం దాడి చేసిందో తెలియక వారు నిరంతరం భయపడుతూ ఉండేవారు. అటువంటి పరిస్థితులు అడవిలో వచ్చాయి. ఒకరోజు ఒక తెలివైన ఏనుగు అన్ని జంతువులను సమావేశానికి ఏర్పాటు చేసింది. నా ప్రియమైన స్నేహితులారా, ఇలా జీవించడము మనకు సాధ్యం కాదు. మనము సింహాన్ని ఒక్కడిగా ఎదుర్కొంటే సింహము మనకు ఎప్పుడు నష్టాన్నే చేస్తుంది అని చెప్తూ ఉంది. జంతువులు మొదట సందేహించాయి. అడవి ఎలుగుబంటి మాట్లాడుతూ ఇలా అంటుంది: సింహము చాలా బలము, క్రూరమైనది, చాలా వేగంగా ఉంటుంది. దానితో మనం ఎలా ఎదుర్కొంటాము అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు, అవును, నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఒకరిగా ఉంటే మనం బలహీనం, కానీ మనమందరం ఒకటిగా ఉంటే మన శక్తి ఎక్కువైపోతుంది. అప్పుడు మనం కలిసి సింహాన్ని ఎదుర్కోవచ్చు, ఒక గుణపాఠం నేర్పించవచ్చు అని చెప్తుంది ఏనుగు. అలా కొన్ని చర్చలు జరిగిన తర్వాత చివరికి జంతువులన్నీ అంగీకరించాయి. ఒక ఉపాయంతో ముందుకు వచ్చాయి. తర్వాత రోజు సింహము తన వేట కోసమై అడవిలోకి వచ్చింది. ఎలుగుబంటిని చూసి దానిని వేటాడడం కోసము ముందుకు వెళ్ళింది. అప్పుడు ఎలుగుబంటి పెద్ద శబ్దం చేసింది. వెంటనే మిగిలిన అన్ని జంతువులు కూడా వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఎలుగుబంటి వెనుక నిలబడ్డాయి. అప్పుడు సింహము వెంటనే ఆశ్చర్యపోయి వచ్చిన దారి దగ్గరనే నిలబడిపోయింది. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సింహానికి. వెంటనే అదొక బలహీనంగా మారిపోయినట్టు సింహంకు అనిపించింది. సింహము వెనుదిరిగి వెనుకకు వెళ్ళిపోయింది. మరలా ఇంకొక రోజు కూడా అలానే సింహము తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించగా జంతువులన్నీ మళ్ళీ కలిసి ఒకటిగా ఉండడం వల్ల సింహానికి వీలు కాలేదు. అప్పుడు సింహము అర్థం చేసుకొని ఇప్పటి నుండి వేటకు రావడం కుదరదు అని అనుకొని ఏనుగుతో ఇలా అంటుంది: నేను వేటాడను, ఇప్పటి నుండి మీతో కలిసి ఉంటాను, మీతో స్నేహంగా ఉంటాను అని చెబుతుంది ఏనుగుకు. అప్పుడు మిగిలిన జంతువులు కూడా సరే అని చెప్పి సింహాన్ని స్నేహితునిగా తీసుకుంటాయి. అడవి తిరిగి మళ్ళీ శాంతియుత స్థితికి చేరుతుంది. అందరూ సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు. అందుకే ఐకమత్యమే మహాబలం అని అంటారు.